వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. సరైన వయసులో పెళ్లి చేసుకోకుంటే వచ్చే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 30 ఏళ్లు దాటితే మహిళల్లో అండాల విడుదల తగ్గిపోతుంది. దీంతో సంతానోత్పత్తి అవకాశాలు తగ్గుముఖం పడుతున్నాయి. అలాగే మహిళల్లో మేల్ హార్మోన్లు టెస్టోస్టెరాన్ ఉత్పత్తి పెరిగి పీరియడ్స్ క్రమం తప్పుతాయి. పురుషుడి వీర్యంలో 1 మిల్లీలీటర్కు 130 మిలియన్ల శుక్ర కణాలు ఉండాలి. వీటి సంఖ్య ఏటేటా తగ్గుతూ వస్తోంది. WHO తాజా నివేదిక ప్రకారం శుక్ర కణాల సంఖ్య తాజాగా 105 మిలియన్లకు తగ్గినట్టు తెలుస్తోంది. కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చుంటున్నారు. అలాగే ఇంటికి చేరాక ఫేస్బుక్, వాట్సాప్ అంటూ చాటింగుల్లో మునిగి తేలుతున్నారు. దీంతో దంపతుల మధ్య సౌకర్యవంతమైన లైంగిక జీవనం కొనసాగడం లేదు. ఆలస్యంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే పురుషులు తమ వీర్యాన్ని స్పెర్మ్ బ్యాంకుల్లో, మహిళల అండాలను ఎగ్ బ్యాంకులో భద్రపరచుకోవాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. సరైన వయసులో పెళ్లి చేసుకోని వారికి ఇది హెచ్చరిక లాంటి విషయం. ఎందుకంటే వయసు మీద పడ్డాక వివాహం చేసుకున్న వారికి అనేక సమస్యలు వస్తాయట. 30 ఏళ్లు దాటిన తరువాత పెళ్లి చేసుకున్న ఆడ మగ ఎవరైనా ఈ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తారని వైద్యులు చెబుతున్నారు. వారికి సంతానం కలగడం చాలా కష్టమైపోతుందని హెచ్చరిస్తున్నారు కూడా. వివాహం చేసుకునేందుకు 18 నుంచి 25 ఏళ్ల వయసు అన్ని విధాలుగా అనువైందని, 25 నుంచి 30 ఏళ్ల మధ్య పెళ్లి చేసుకుంటే పర్వాలేదు, కానీ 30 ఏళ్లు దాటితే మహిళలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రెసెంట్ జనరేషన్ వారు 30 నుంచి 35 ఏళ్లు వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. సకాలంలో పెళ్లి చేసుకొని వారికి అనేక సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.